వైశాఖ మాసంలోని కృష్ణపక్ష చతుర్థిని ఏకదంత సంకష్టి చతుర్థిగా జరుపుకుంటారు. ఇది గణేశుడికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి గరికతో గణపతిని పూజించడం వల్ల కష్టాలు, ఆటంకాలు తొలగిపోతాయని, కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. సాధారణంగా మే నెలలో వచ్చే ఈ పండుగ రోజున చంద్రోదయం తర్వాత పూజ ముగిస్తారు. ముఖ్యాంశాలు: 1. ప్రాముఖ్యత: మదసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి గణేశుడు ఏకదంత రూపంలో అవతరించిన రోజు. 2. పూజా విధానం: తెల్లవారుజామున స్నానమాచరించి గణపతికి గరిక, పండ్లు, నైవేద్యం సమర్పించాలి. సంకటనాశన గణేశ స్తోత్రం పఠించాలి. 3. ఉపవాసం: చంద్ర దర్శనం వరకు ఉపవాసం, నిర్జల లేదా పండ్లతో ఉండి సాయంత్రం పూజ తర్వాత ఉపవాసం ముగిస్తారు. ఇంకా 4. ప్రయోజనాలు: భక్తుల కోరికలు నెరవేరుతాయని, ఆర్థిక, వ్యక్తిగత కష్టాలు తీరుతాయని నమ్ముతారు. ఏకదంత సంకష్టి చతుర్థి 2026 అంచనా 2026 మే నెలలో వస్తుంది. ఈ రోజున గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించి సంకటాల నుండి విముక్తి పొందవచ్చు.